ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుపై చేసిన తప్పుడు విమర్శలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెర తిరుపతి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కమిషన్ల కోసం గోదావరి నదిపై బ్రిడ్జు అడ్డుకుంటున్నాడని చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. ఇలాంటి ప్రచారానికి పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాదని హితవు పలికారు. నడిపెల్లి విజిత్రావు ప్రేమ్సాగర్ రావు పై పోటీ చేస్తానని సవాల్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని వేణు ప్రతి సవాల్ చేశారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి నిన్న మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత మేము ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారి అభివృద్ధిని చూసిండ్రు, వీళ్ళు తర్వాత ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కనీసానికి మాకు ఒక 4-5 సంవత్సరాలు సమయం ఇస్తారని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఆయనకు 2 నెలలు కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ప్రేమ్సాగర్ రావు గెలిచిన తర్వాత 2 నెలలకే ప్రెస్ మీట్ పెట్టి మంచిర్యాలకు నిధులు తీసుకురావాలని చెప్పి ఆ మధ్యలో ఒకసారి మాట్లాడడం జరిగింది. అంటే ఒక నియోజకవర్గము 10 సంవత్సరాలు దోపిడికి, టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడికి గురై అప్పుల పాలైతే ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షల 7 లక్షల కోట్ల అప్పు అయితే అసలు ఏ జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు ప్రభుత్వం సర్దుకొని ఏ రకంగా ఫండ్ రిలీజ్ చేయాలి, ఎక్కడికెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఈ సమయమే దాదాపు 6 నుంచి ఒక 10 నెలలు పడుతుంది కొత్త సంవత్సరానికి. కానీ రఘునాథ్కు ఓపిక లేకుండా 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే అసలు ఇప్పటి వరకు ప్రేమ్సాగర్ రావు గారు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం సాధించిన రకంగా మాట్లాడుతుంది. కేవలం ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు మాత్రమే అవుతుంది. 10 నెలల్లో కూడా ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం, ఇక్కడ నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం, ఈ ప్రాంత మౌలిక వసతుల కోసం, ఈ ప్రాంత పేదరికాన్ని పారవేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇక్కడ ఐటీ పార్క్ తీసుకురావాలని చెప్పి రకరకాల అవకాశాలకి తీసుకురావాలి, ఉపాధి అవకాశాలని చెప్పి ప్రతి క్షణం చర్చ చేస్తున్న సందర్భం. కానీ ఓపిక లేని రఘునాథ్ విమర్శించండి. రఘునాథ్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వు ఒక ట్రస్ట్ పెట్టినావు, అది ఎప్పుడు పెట్టినావు? పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు, అణగారిన ప్రజలకు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి మంచిర్యాలలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇస్తూ, మరి ఆడపడుచులకు పేదవారికి కనీసానికి దసరకు కట్టుకోవడానికి ఒక చీర ఇవ్వాలి అనే చీరలు ఇస్తూ, రంజాన్ తోఫా ఇస్తూ, రకరకాల కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తూ, రెమ్డెసివిర్ ఇలాంటి చెప్పుకుంటా పోతే ఒక బుక్కే ఉన్నది ప్రేమ్సాగర్ సేవా కార్యక్రమాలు. వాటిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వు ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశావు. దాంట్లో కొన్ని బ్యాగుల మీద ఫోటోలు ఉంటాయి, కొన్ని బ్యాగులని ఫోటోలు ఉండవు. అంటే నీ ట్రస్ట్ ద్వారా ఫోటోలు ఉన్నాయి ఇచ్చుకుంటూ వేరే అమెరికా నుంచో లేకపోతే మన బీజేపీ ప్రభుత్వము ఏదో ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే వేరే వాళ్ళ ట్రస్ట్ దానికి సంబంధించిన బ్యాగులు తీసుకొచ్చి పంపిణీ చేస్తూ
మరి నువ్వు కోళ్లు కొడుతున్నావు. కనుక ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి తన సొంత డబ్బులతోటి ప్రతి కార్యక్రమం కుటుంబ సభ్యులు పేదలను ఆదుకునే దిశలో ప్రయత్నం చేస్తూ ఉంటే అటు టీఆర్ఎస్ దివాకర్ రావు వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ మూలకు పడ్డాయి, ఈసారి పెరగన్నం బంద్ అయింది, సేవా కార్యక్రమాలు మూలకు పడ్డాయి ప్రేమ్ సాగర్ రావు గెలిచినాక. నువ్వు కూడా మొన్న పెరగన్నం కానీ సేవా కార్యక్రమాలు మూలకు పెట్టేసినావు. అంటే కేవలం మీకు పదవులు ఇంపార్టెంట్. ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాము, లేకపోతే మూసుకొని కూర్చుంటాం అనే ఆలోచన తప్పితే మీకు అభివృద్ధి మీద కానీ పేద ప్రజల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎర్రబెల్లి ఎర్రబెల్లి రఘునాథ్ గారికి ఒకటి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఏమన్నారా? ప్రేమ్ సాగర్ రావు గారు గోదావరి బ్రిడ్జి కమిషన్ల కోసం కక్కుర్తి పడి టెండర్లను మళ్ళీ కొత్తగా పిలవాలని చెప్పి ఒక ఆరోపణ చేసినాం. నీకేమైనా సిగ్గుందా? అసలు ప్రేమ్ సాగర్ రావు కాంట్రాక్టర్ని ఎక్కడ కలిసిండు? ఏమైనా దగ్గర ఆధారాలు ఉన్నాయా? పోనీ కమిషన్లు అడిగినట్టు ఏమైనా ఆధార రుజువులు ఉన్నాయా? ఉంటే చూపెట్టు. తెలివి తక్కువ మాటలు ఎందుకు మాట్లాడుతావు? ప్రేమ్ సాగర్ రావు ఏమన్నారంటే మంచిర్యాల పట్టణం ఇప్పటికే ఇరుకు రోడ్లతోటి ట్రాఫిక్ తోటి నానా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోదావరి బ్రిడ్జి నేరుగా ఆ ట్రాఫిక్ అంత వచ్చి మంచిర్యాలకు హైవే వెహికల్స్ కింద లారీలు బస్సులు ఈ హైవే లాగా ఇది అవుతే అప్పుడు ఆ ట్రాఫిక్ అంతా మంచిర్యాల పట్టణం పడితే కనీసానికి పోవడానికి రావడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్పి దూరదృష్టితోటి భవిష్యత్ తరాలకు ఈ రోడ్లు విశాలంగా ఉండాలి, మంచిర్యాల పట్టణకు భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఒక సంకల్పంతో వారు ఏం ప్లాన్ చేశారంటే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకు ములకల దగ్గర అటు నుంచి క్రాస్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి అటు క్రాస్ చేసి అక్కడ నుంచి బైపాస్ ద్వారా ట్రాఫిక్ ను మరలిస్తే బాగుంటుందని ఒక దూరదృష్టితోటి అతను ఈ ప్రాజెక్టును ఆపడం జరిగింది తప్ప కమిషన్ల కోసం కాదు. కమిషన్లు తీసుకునే పరిస్థితిలో ప్రేమ్ సాగర్ రావు గారు లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలను బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు, పట్టణాధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, పురుషోత్తం జాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీన్ దయాళ్ చేసిన సేవలను వక్తలు స్మరించుకున్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు. భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ బూత్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంటే ఈరోజు ఇది బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు దినోత్సవంగా జరుపుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమము అన్ని పోలింగ్ బూత్ల్లో నడుస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు బీజేపీ పార్టీ కంటే ముందు ఏదైతే భారతీయ జనసంఘ్ ఉండేనో ఈ పార్టీని నిర్మాణం చేయడంలో అప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దాని తర్వాత వీరి నాయకత్వంలో 2 ఎంపీల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అంటే ఈ 70 సంవత్సరాలలో మనం చూసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. అయితే దీనికి సిద్ధాంతం భారతీయ జనసంఘ్ యొక్క సిద్ధాంతాన్ని రచించిన గొప్ప మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఏదైతే అంత్యోదయ అనే సిద్ధాంతం పేద ప్రజలకు చిట్ట చివరి వ్యక్తికి అంటే మాలుమూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తి, గిరిజన గూడాలలో ఉండే వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి ప్రభుత్వం యొక్క ఫలాలు సంక్షేమ పథకాలు అందేలాగా చిట్ట చివరి వ్యక్తికి ఏదైతే బంతి భోజనంలో మొదటి వ్యక్తికి ఏదైతే పెడతామో చివరి వ్యక్తికి కూడా అదే పెట్టాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఇంతా కూడా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు అంత్యోదయ సిద్ధాంతంతో పాటు గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ గారి స్వదేశీ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలంతా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకు కావాల్సిన
అన్నీ కూడా ఆ గ్రామంలోనే తయారు చేసుకోవడం. ఇట్లా గ్రామ స్వరాజ్యము, స్వదేశీ అన్నిటి మీద కూడా వారు భారతీయ జనతా పార్టీకి అప్పుడు మార్గదర్శనం చేసిండ్రు. వారిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కూడా ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది. సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాల్లో నుండి కార్మికులకు 33% వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు జీఎం ఆఫీస్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. లాభాల వాటా చెల్లింపులో ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం SO2GM కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెట్టం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటాను ప్రకటించి కేవలం 16% మాత్రమే లాభాల్లో నుండి వాటాను కార్మికులకు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురి చేసిందని ఆరోపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి 4,701 కోట్ల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించిందని, వాస్తవ లాభాల్లో నుండి దాదాపు 1,551 కోట్లు సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం 796 కోట్లు చెల్లిస్తూ అన్యాయం చేసిందన్నారు. 33% చెల్లిస్తున్నట్లు ప్రకటించి అంకెల గారడితో 16.9% లాభాల వాటా చెల్లించడం జరుగుతుందన్నారు. దీంతో 3 లక్షలకు పైగా వాటా రావాల్సిన ఒక్కో కార్మికుడికి 1,90,000 మాత్రమే లభిస్తుందన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసన ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, సాదుల భాస్కర్, గొర్ల సంతోష్, కుర్మ వికాస్, బిరుదు శ్రీనివాస్, బోడగుంట తిరుపతి, బత్తుల రాజేశం, సల్మాన్, సదానందం, వెంకన్న, పాదం శ్రీనివాస్, మారం శ్రీనివాస్, మేడం తిరుపతి, చిప్ప రమేష్, తుర్రం శ్రీకాంత్, కార్తిక్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మేనేజ్మెంటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి లాభాల వాటా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు 1,550 కోట్ల నెట్ బోనస్ రావడం జరిగింది. దాని మీద 796 కోట్ల వాటా కార్మికులకు 33% వాటాగా ప్రకటించడం జరుగుతుంది. మిగతా 2,289 కోట్లను మిగతా కంపెనీ అభివృద్ధికి చెల్లించడం వాటాగా ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలియడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం ఇంత క్రితము టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం రికగ్నైజ్డ్ యూనియన్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాస్తవ లాభాల వాటా పైననే 33% వాటా ఇవ్వడం జరిగింది. 22-23 సంవత్సరంలో 2,222 కోట్లు లాభాలు వస్తే దాని మీద 132% మనకు 32% లాభాలు ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం ఒక్కొక్క కార్మికుడికి 1,50,000 నుంచి 1,70,000 ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత లాభాలు వచ్చినప్పటికీ 23-24 సంవత్సరంలో 70 మిలియన్ల టార్గెట్ మేనేజ్మెంట్ విధిస్తే కార్మికులు శ్రమపడి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి 70.2 మిలియన్ల ప్రొడక్షన్ సాధించడం జరిగింది. అంటే టార్గెట్ చెప్పిన దాన్ని ఖచ్చితంగా సాధించడం జరిగింది. మరి ఇంత కష్టపడి మేనేజ్మెంట్ విధించిన ఉత్పత్తిని సాధించినప్పటికీ కూడా ఇవాళ వచ్చిన వాస్తవిక లాభాలను తగ్గించి 796 కోట్ల మీదనే 33% ఇవ్వటం వల్ల అది 16.9% మాత్రమే కార్మికులకు చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు 33% ప్రకటించడం జరిగింది, కానీ వాస్తవానికి చూస్తే 16.9% జరుగుతుంది. ఇవాళ 16.1% కార్మికులకు నష్టం జరుగుతుంది. బీజేపీ జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హాజీపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించి సభ్యత్వంను నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బలిశెట్టి అశ్విన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బలిశెట్టి తిరుపతి, మారు వెంకటరెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు లగిశెట్టి వెంకటి, బీజేవైఎం మండల అధ్యక్షులు యాదగిరి సురేష్, బూత్ కమిటీ అధ్యక్షులు బత్తిని స్వామి, నడిమెట్ల రాజ్ కుమార్, బీజేపీ కార్యకర్తలు జువ్వాడి సాయి కుమార్, నల్ల మహేష్, సాంబారి అజయ్ పాల్గొన్నారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆజీపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ గ్రామంలో మరి బూత్ అధ్యక్షుని సమక్షంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి జనసంఘ్ను స్థాపించి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ యొక్క భారతదేశం లోపల మరి ఎనలేని సేవ చేసి వారి యొక్క ఆశయాలను ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా మరి కొనియాడుతా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క ఆశయాలను వారి యొక్క అడుగుజాడల లోపల మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బూత్ స్థాయి నుండి మరి తూచా తప్పకుండా మరి ఆ యొక్క ఆశయాలను కొనసాగించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి ముందుకు వెళ్తామని ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహిస్తూ తెలియజేస్తున్నాం. నాయకులు వారి జయంతి సందర్భంగా వారు జనసంఘకు నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో జనసంఘ్ నేటి భారతీయ జనతా పార్టీ పురుగోసుకోవడం జరిగింది. వారి జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ జనతా పార్టీ ఈ రోజున వారికి నిజమైన నివాళులు ఏ విధంగా కల్పించాలంటే భారతదేశంలో ప్రతి ఒక్క సభ్యులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి బూత్కి వెళ్లి ప్రజలతో మమైకమై భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టతను దాని యొక్క లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలను భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం చేసే విధంగా సభ్యత నమోదులో ప్రారంభించాలని చెప్పేసి జాతీయ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో ఈ యొక్క బూత్ లో మేము ఈరోజు వారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.